ప్రపంచం సృష్టించబడినప్పుడే ప్రతి మనిషి పూర్తి సంతృప్తితో ఆనందంగా జీవించేలా అన్ని సమృద్ధిగా సృష్టించబడ్డాయి. కానీ వాస్తవానికి నేడు ఈ పోటీ ప్రపంచంలో సంతోషకరమైన జీవితాన్ని జీవించడమనేది జీవితంలో విజయం సాధించిన కొంతమంది ధనవంతులకి, క్రీడాకారులకి, నటులు నటీమణులకి, రాజకీయవేత్తలు మరియు వ్యాపారవేత్తలకే ఇది సాధ్యమైంది. కానీ మనలో చాలామంది దైనందిన ప్రాథమిక అవసరాల కోసమే పోరాడాల్సి వస్తోంది. మన కలల వెంట పరుగులు తీస్తూ సర్దుకుపోతూ జీవితాన్ని గడుపుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం సరైన ప్రయత్నాల్నే పెట్టుబడిగా పెట్టి సకల సౌకర్యాలు గల జీవితాన్ని ఆస్వాదించేందుకు ఏదైనా మార్గం ఉందా అన్న ప్రశ్నకు ఆరాటం మాత్రమే సమాధానంగా ఉన్న స్థితిలో లేదు. మార్గం ఉంది అని చెప్పగలిగే ఒకే ఒక మార్గం నెట్వర్క్ మార్కెటింగ్. ఈ అద్భుతమైన వ్యాపార పద్ధతిని మొట్టమొదటిసారిగా 1930లో డాక్టర్ కార్ల్ రెన్బర్గ్ అనే వ్యక్తి తాను కొత్తగా కనిపెట్టిన ఫుడ్ ప్రోడక్ట్స్ను అమల్లో ఉన్న సంప్రదాయ పద్ధతుల ద్వారా కాకుండా వినూత్న పద్ధతిలో వినియోగదారులకు చేర్చారు. ఈ పద్ధతిలో ఈ వ్యాపార విధానం తొలుత యుఎస్ఏలో ప్రారంభమైంది. అక్కడ కొన్ని కంపెనీలు తమ నాణ్యత గల ఉత్పాదనలను డైరెక్ట్గా వినియోగదారులకు పరిచయం చేశారు. దాంతో తృప్తి చెందిన వినియోగదారులు నోటి మాట ప్రచారం ద్వారా తమ స్నేహితులకు, బంధువులకు వీటిని పరిచయం చేశారు. దీనితో ఈ వ్యాపారంలో ఉన్న పంపిణీదారులు ఈ కొత్త మార్కెటింగ్ పద్ధతి ద్వారా అనూహ్యమైన ఆదాయాన్ని పొంది దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఉదాహరణకు, ఒక సామాన్య పెయింటర్ ఈ వ్యాపార విధానాన్ని అనుసరించి తను కలలో కూడా ఊహించని విలాసవంతమైన జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నారు. ఒక సాధారణ వెల్డర్ ప్రపంచంలోని అన్ని విలాసాలను ఆస్వాదిస్తున్నారు. ఈ వ్యక్తులు మాత్రమే కాదు, ఇంకా ఎంతోమంది విజయం సాధించారు. ఈ కొత్త వ్యాపార విధానం గత 85 ఏళ్లుగా సుమారు 165 దేశాల్లో విజయవంతంగా జరుగుతోంది. అది మాత్రమే కాకుండా ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా మల్టీ-బిలియన్ డాలర్ పరిశ్రమగా మారింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ వ్యాపార విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరో కోటీశ్వరులుగా ఉద్భవిస్తున్నారు. వారిలో అత్యధికులు మహిళలే. అదే ఈ వ్యాపారంలో ఉన్న విశిష్టత. ఈ వ్యాపార విధానం 50 ఏళ్లుగా విస్తరించిన తరువాత, అంటే 1996వ సంవత్సరంలో భారతదేశానికి చేరుకుంది. తొలి నాళ్లల్లో భారతీయులు దీన్ని గొప్ప అవకాశవాదంగా అంచనాలతో చూశారు. కొన్ని భారతీయ మరియు బహుళజాతీయ కంపెనీలు ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. ఎందరో భారతీయులు ఇది తమ జీవితాన్ని మార్చివేస్తుందన్న ఉత్సాహంతో వ్యాపారం చేశారు. ఈ ఉత్పాదనలు మంచి నాణ్యమైనవిగా ఉన్నప్పటికీ సాధారణ ప్రజానీకం వాటిని వినియోగించేందుకు మాత్రం ధరలు మరీ హెచ్చుగా ఉన్నాయి. సగటు సామాన్య ప్రజల వల్ల అవి తమ లక్ష్యాలను కూడా చేరుకోలేకపోయాయి. దాంతో తమ ప్రయత్నాల్లో విఫలమై నిరుత్సాహపడ్డారు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని అవకాశవాద సంస్థలు దీన్ని అదునుగా చేసుకుని వస్తువులు లేకుండా కేవలం మనుషుల్ని తీసుకొస్తే చాలు, అలాగే డబ్బు ధోరణితో డబ్బుని పంపిణీ చేయడం ద్వారా అతి తక్కువ కాలంలో ధనవంతులు కావచ్చు అని ప్రజల మనసుల్లో దురాశను కలిగించాయి. అందులో ప్రజలు చేరి మోసపోవడమే కాకుండా వారు కష్టపడి సంపాదించిన డబ్బుని కూడా పోగొట్టుకున్నారు. ఆచరణీయ వస్తువులు అందుబాటులో ఉన్న సంస్థల్లో కూడా లక్ష్యాలను చేరుకునేందుకు అనవసరమైన ఉత్పాదనలను బలవంతంగా కొని పేర్చుకోవాల్సి వచ్చింది. దాంతో వారు తమ డబ్బుని నష్టపోయారు. దీనితో నెట్వర్క్ మార్కెటింగ్ అనే మంచి పేరు ఒక చెడ్డ మాటగా మారిపోయింది. 2000 నుండి 2008 మధ్యకాలాన్ని ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్కి చీకటి యుగంగా పరిశోధకులు అభివర్ణిస్తారు. ఈ అంధకారం మధ్యలోనే 2004వ సంవత్సరంలో 2 ఉత్పాదనలు, 6 పంపిణీదారులు మరియు 2 కార్యాలయాలతో నిశ్శబ్దంగా అంకురించిన భారతీయ సంస్థ, అదే మావిస్టేజ్. ఈ సంస్థలో పంపిణీదారునిగా చేరేందుకు ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు, నో రెన్యువల్. నెల నెలా చేయాల్సిన వ్యాపారం మొత్తాన్ని చేర్చి లక్ష్యం చేరుకునే విధంగా
వ్యాపార పథకం వంటి సులభమైన పద్ధతులతో ప్రారంభించినప్పుడు ఎన్నో పెద్ద సంస్థలు ఈ సంస్థని ఒక చిన్న మిణుగురు పురుగులా హేళనగా చూశాయి. కానీ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ గౌతమ్ బాలి నెట్వర్క్ మార్కెటింగ్లో తనకున్న 19 ఏళ్ల అనుభవంతో, స్పష్టమైన దార్శనికత, దూరదృష్టితో, పంపిణీదారుడి విజయం సాధించే వ్యాపార ధోరణితో మనస్ఫూర్తిగా ప్రపంచ తరగతి ఉత్పత్తులను అందుబాటులో ఉన్న ధరలకే అందిస్తున్నారు. చేయాల్సిన పనుల గురించి సంకోచం, గందరగోళం లేకుండా విత్తు నాటినవాడు నిద్రపోవచ్చు కానీ విత్తనాలు నిద్రపోవు అన్న నినాదంతో ముందుకు వెళ్లడంతో కేవలం 5 ఏళ్లలోనే విజయాలు విస్టీజ్ని వరించాయి. ప్రత్యేకించి ఈ వ్యాపారంలో ఉన్న ఏ ఒక్క వినియోగదారుడు ₹1 కూడా నష్టపోలేదు. దాంతో సాధారణ ప్రజానీకం మధ్య ఇది ప్రశంసను, గుర్తింపును పొందింది. దీని విజయం నేడు ఇతర సంస్థలకు పీడకలగా మారింది. వెస్టీజ్ సంస్థ విజయం గత 12 ఏళ్లుగా అప్రతిహంగా కొనసాగుతూ వస్తోంది. ప్రారంభం నుండే ఈ సంస్థ ఒక్కో సంవత్సరం అద్భుతమైన 135% రేటుతో దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ వృద్ధి విజయపు రేటు పెద్ద పెద్ద సంస్థలైన యాపిల్, గూగుల్, ఫేస్బుక్, IBM వంటి వాటికి సవాలైంది. దీని విజయాన్ని చూసి ఆ సంస్థలు కూడా ఆశ్చర్యపోయాయి. కానీ వెస్టీజ్ అలా సాగుతూనే ఉంది. ఈ సంస్థలో ప్రస్తుతం 50 పైచిలుకు ఉత్పాదనలు, 40 లక్షల పంపిణీదారులు, అంతేకాకుండా 50 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. 3000కు పైగా పంపిణీ కేంద్రాలతో విజయ మార్గాన వర్తకం చేస్తోంది ఈ కంపెనీ. అంతేకాకుండా ప్రతి నెల సగటున 70 నుంచి 80 వేల మంది కొత్త పంపిణీదారులు ఈ వెస్టేజ్లో చేరుతూనే ఉన్నారు. ఇది బహుళజాతీయ సంస్థగా మారుతూ ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించడం మొదలుపెట్టింది. దుబాయ్, నేపాల్ వంటి దేశాలలో ఇప్పుడిది ఆధిక్యతను చాటుకుంటోంది. పైగా 2018కి ముందు 20 దేశాల్లో వేళ్లూనాలని, 2024 నాటికి 50 ఇతర దేశాల్లోకి తమ వ్యాపారాన్ని విస్తరింపజేసి నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రామాణికంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది వెస్టేజ్. ఈ సంస్థకు సొంతంగా 75,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల తయారీ ప్రాంతం ఉంది. అందులో 3 కర్మాగారాలు, R&D సెంటర్, ఇంకా తమ సొంత ఉత్పత్తుల తయారీకి అవసరమైన అత్యాధునిక వసతులు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ సంస్థలో 1000 మందికి పైగా ప్రతి నెల ₹1,00,000 పైగా సంపాదిస్తూ సంతోషంగా ఉంటున్నారు. అంతేకాకుండా 1,500 మందికి పైగా కార్లను సొంతం చేసుకున్నారు. వీరిలో 70 మందికి పైగా ప్రపంచంలోనే బెస్ట్ లగ్జరీ కార్స్ అయిన BMW, ఆడి, బెంజ్, వోల్వా, జాగ్వార్, రేంజ్ రోవర్ వంటివి ఉన్నాయి. ఇండియాలో బహుళ జాతీయ లేదా జాతీయ కంపెనీ ఏదీ చేయని, ఇప్పటి వరకు సాధించలేకపోయిన దాన్ని వెస్టీజ్ సాధించింది. వెస్టీజ్ తన పంపిణీదారుల విజయాన్ని చాటి చెప్పేందుకు కారు సాధించిన వారి విజయగాథలను వారి కారు ఫోటోలతో సహా కారు బుక్లో ముద్రించింది. ఇంతవరకు ఇండియాలో వెస్టీజ్ తప్ప మరే కంపెనీ ఇలా చేయలేదు. అతి తక్కువ సమయంలోనే ఇండియాలో బహుళ జాతీయ లేదా జాతీయ కంపెనీ ఏదీ సాధించలేని విజయాన్ని 20 ఏళ్లలో వెస్టేజ్ ఎలా సాధించింది అన్న సంశయం రావచ్చు. దానికి కారణాలు ఇవే: నో జాయిన్ ఫీ, నో రెన్యువల్, ప్రతి ఒక్కరికి అవసరమైన ఉత్పాదనలు విస్తృత శ్రేణిలో. ఉదాహరణకు హెల్త్ కేర్, పర్సనల్ కేర్, కన్స్యూమబుల్స్, ప్రీమియం స్కిన్ కేర్, ఓరల్ కేర్, పురుషులకు ప్రత్యేకంగా ట్రూమెన్ ప్రోడక్ట్స్, స్త్రీలు ఎంతగానో ఇష్టపడే కలర్ కాస్మెటిక్స్, అగ్రికేర్. నాణ్యమైన ఉత్పత్తులకు ధర ఎక్కువగా ఉంటుంది అన్న భావనను మార్చి ఈ ప్రపంచ తరగతి ఉత్పాదనలను భారతీయులందరూ వాటిని సరసమైన ధరలోనే కొనేలా చేసింది వెస్టేజ్. వ్యాపార లక్ష్యాలను కుములేటివ్ స్కీమ్లో చాలా సులభతరం చేసింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్త వ్యాపారం నుంచి 40% రాయల్టీ ఇచ్చింది. వీటన్నిటితో పాటు కంపెనీల ప్రమోటర్స్ సదుద్దేశాలు అన్నీ సమిష్టిగా కలిసి ఈ కంపెనీకి అంతటి గొప్ప విజయాన్ని అందించేలా చేశాయి. మీరు చూస్తున్న ఈ అద్భుతమైన వ్యాపార విధానం తమిళనాడులో 2009లో ఆర్ఎస్ రాజన్ గారు ఈ వ్యాపారంలో వృద్ధి విత్తనమయ్యారు. తన జీవితాన్ని మాత్రమే కాదు, ఎందరో సామాన్య ప్రజల జీవితాన్ని మార్చే సాధనమయ్యారు. అలాగే భావితరాల భవిష్యత్తును కూడా మార్చివేశారు. ఈ సాధనను గుర్తిస్తూ అమెరికాలోని వరల్డ్ తమిళ్ యూనివర్సిటీ
ఆర్ఎస్ రాజన్ గారిని ప్రపంచంలోనే విశిష్టమైన గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ప్రతి సామాన్య మనిషి తన జీవితంలో నిజాయితీగా ప్రయత్నిస్తే ఎంతో గొప్ప విజయం సాధిస్తాడు. అందుకు ఉన్న ఏకైక మార్గం ఈ వెస్టీజ్ మాత్రమే. వెస్టీజ్. విష్ యూ వెల్త్.